నమస్తే, నేను మీ దేవరాజ్ని. వెల్కమ్ టు డాక్టర్ ఇన్సూరెన్స్ ఛానల్. స్టార్ హెల్త్లో ఆల్రెడీ సూపర్ స్టార్ అనే పాలసీ అవైలబిలిటీ ఉంది. ఈ పాలసీ యొక్క రివ్యూ కూడా మన ఛానల్లో అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు కంపెనీ ఏం చేసిందంటే ఈ సూపర్ స్టార్ పాలసీని అప్డేట్ చేసింది. దీన్ని రీలాంచ్ చేసింది 3 వేరియంట్లతోని. సూపర్ స్టార్ ఫ్లెక్సీ అనే పేరుతోని 3 వేరియంట్లను లాంచ్ చేసింది. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎసెన్షియల్, ప్రిఫర్డ్ అండ్ సెక్యూర్, ఇలా 3 వేరియంట్లను తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ 3 వేరియంట్లకు సంబంధించిన వీడియోనే ఇది. ఈ 3 వేరియంట్లకు సంబంధించిన డిఫరెన్స్ ఏంది అనేది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. ఇదే కాకుండా సూపర్ స్టార్లో క్లాసిక్ అని ఇంకొక పాలసీని కూడా లాంచ్ చేసింది. ఈ క్లాసిక్ని మనం సపరేట్గా ఇంకో వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు ఈ 3 వేరియంట్లకు సంబంధించింది డిస్కషన్ ఈ వీడియోలో మనం చేద్దాం. అలాగే ఈ పాలసీలో 3 వేరియంట్లు ఉన్నాయి కదా, ఈ 3 వేరియంట్లకు కూడా నేను సపరేట్గా కూడా సింగిల్గా వీడియో కూడా తీసుకొస్తాను త్వరలో. ఎందుకంటే కొన్ని డీటెయిల్స్ ఇంకా వచ్చేది ఉంది. ఆ డీటెయిల్ వచ్చిన తర్వాత మీకు సింగిల్గా అన్నీ ఇంకా డీటెయిల్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడు ఇది రీసెంట్గానే లాంచ్ అయింది కాబట్టి ఈ 3 వేరియంట్లకి డిఫరెన్స్ ఏంది అనేది మనం ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ పాలసీలో ఏజ్ ఆఫ్ ఎంట్రీ గురించి మాట్లాడదాం. సో మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ ఉండాలి అడల్ట్కి, అండ్ మ్యాక్సిమం ఏజ్ ఏమీ లేదు, ఎవరైనా పాలసీ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు డిపెండెంట్ చిల్డ్రన్స్ ఉంటే 91 డేస్ పూర్తయి ఉండాలి, అండ్ వారిని 25 ఇయర్స్ వరకు పాలసీలో కవర్ చేయడం జరిగింది. ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత స్ప్లిట్ చేసి సపరేట్గా పాలసీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ఫ్యామిలీలో ఎంతమందిని కవర్ చేస్తారంటే 2 అడల్ట్స్ అండ్ 4 చిల్డ్రన్స్ని కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి సమ్ ఇన్షూర్డ్, ఎంతవరకు మీరు పాలసీ తీసుకోవచ్చు అంటే ఎసెన్షియల్లో వచ్చేసి 5 lakhs నుంచి 10 lakhs వరకు మీరు పాలసీ తీసుకోవచ్చు. అలాగే ప్రిఫర్డ్ సెక్యూర్లో వచ్చేసి 7.5 నుంచి 1 crore వరకు మీరు పాలసీ తీసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి పాలసీ టర్మ్, మీరు ఒకేసారి పాలసీని 1 yearకి 2 yearsకి 3 yearsకి తీసుకోవచ్చు. ఇలా 2 yearsకి 3 yearsకి ఒకేసారి తీసుకోవడం వల్ల మీకు ఎక్స్ట్రాగా డిస్కౌంట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వెయిటింగ్ పీరియడ్స్. మనకి పాలసీ తీసుకున్న తర్వాత పాలసీ అనేది 30 days తర్వాతనే స్టార్ట్ అవుతుంది. అలాగే స్పెసిఫిక్ డిసీజెస్ ఉంటాయి కొన్ని, సో అది మీరు డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. అది 24 months ఉంటుంది. పీఈడి అంటే మీరు పాలసీ తీసుకోకముందుకే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని 36 months తర్వాత కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రీమియంని ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారంటే జోన్ బేస్గా క్యాలిక్యులేషన్ చేస్తారు. ఇక్కడ చూడొచ్చు మనకి జోన్ ఏ, జోన్ బి, జోన్ సి ప్రకారంగా మనకి ప్రీమియం అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో మీరు మీ ఏరియా పిన్ కోడ్ వేసిన తర్వాత ప్రీమియం అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఈ 3 వేరియంట్లో బేసిక్గా కవర్ ఏం చేశారు అనేది తెలుసుకుందాం మనం. ఫస్ట్ వచ్చేసి మనకి రూమ్ రెంట్. సో మనకి ఎసెన్షియల్లో వచ్చేసి సింగిల్ ప్రైవేట్ రూమ్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రిఫర్డ్ సెక్యూర్లో వచ్చేసి ఎనీ రూమ్, మీరు ఏ రూమ్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి డే కేర్ అండ్ మోడర్న్ ట్రీట్మెంట్, ఆయుష్ అండ్ హోమ్ కేర్ ట్రీట్మెంట్. డే కేర్ అంటే మనకి హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన అవసరం ఉండదు, 1 dayలో జరిగే ట్రీట్మెంట్స్ ఇవే. సో అది కూడా కవర్ చేయడం జరిగింది అప్ టు ది సమ్ ఇన్షూర్డ్. అలాగే మోడర్న్ ట్రీట్మెంట్స్, సో నేను దీని మీద డీటెయిల్గా వీడియో చేశాను, ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆయుష్ అంటే ఆయుర్వేద, యునాని, హోమియా, సిద్ధ. సో వీటిని కూడా పాలసీలో కవర్ చేశారు. హోమ్ కేర్ ట్రీట్మెంట్ అంటే ఇంటి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం, ఇది డాక్టర్ అప్రూవ్డ్ ఇస్తే ఈ హోమ్ కేర్ ట్రీట్మెంట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ప్రీ హాస్పిటలైజేషన్ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే హాస్పిటల్ అడ్మిట్ కాకముందుకి, అడ్మిట్ అయిన తర్వాత, డిశ్చార్జ్ తర్వాత పొందే ఈ ఛార్జెస్ అంటారు వీటిని అన్నిటినీ. సో వీటిని కూడా కవర్ చేశారు పాలసీలో. ప్రీ హాస్పిటలైజేషన్ వచ్చేసి 30 days ఉంటుంది, పోస్ట్ హాస్పిటలైజేషన్ వచ్చేసి 60 days ఇచ్చారు ఎసెన్షియల్లో. అలాగే ప్రిఫర్డ్ సెక్యూర్లో అయితే 90 days నుంచి 180 days వరకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి డొమిసిలరీ హాస్పిటలైజేషన్ అంటే సేమ్, ఇది కూడా ఇంటి దగ్గర తీసుకునే ట్రీట్మెంట్. బట్ ఇక్కడ కండిషన్ ఏంటిదంటే పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితిలో, లేకుంటే హాస్పిటల్లో బెడ్ అవైలబిలిటీ లేని టైంలోనే ఈ డొమిసిలరీ హాస్పిటలైజేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అప్ టు ది సమ్ ఇన్షూర్డ్ ఇవ్వడం జరిగింది అన్ని వేరియంట్లో కూడా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఆర్గాన్ డోనర్ అండ్ కాంప్లికేషన్స్ వచ్చినా కానీ ఈ ఆర్గాన్ డోనర్ అనేది మనకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని వేరియంట్లో అప్ టు ది సమ్ ఇన్షూర్డ్ కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి
రోడ్ అంబులెన్స్ అండ్ ఎయిర్ అంబులెన్స్. సో అన్ని వేరియంట్లో కూడా అప్ టు ది సమ్ ఇన్ష్యూర్డ్ ఇచ్చారు. రోడ్ అంబులెన్స్కి అండ్ ఎయిర్ అంబులెన్స్కి 5 lakhs రూపీస్ వరకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఆటోమేటిక్ రీస్టోరేషన్. అంటే ఉదాహరణకి మీరు తీసుకున్న పాలసీ ఒక 10 lakhs రూపీస్ అనుకుందాం. 2027లో మీకు క్లెయిమ్ వచ్చింది అనుకోండి. అప్పుడు మీ దగ్గర ఉన్న 10 lakhsని యూజ్ చేశారు. ఈవెన్ మీ దగ్గర ఏదైనా బోనస్ ఉంది అనుకున్నా అది కూడా యూజ్ అయింది అనుకోండి. అదే ఇయర్లో మళ్ళీ క్లెయిమ్ వస్తే ఈ ఆటోమేటిక్ రీస్టోరేషన్తో మీరు పే చేయొచ్చు. మళ్ళీ ఇంకొక 10 లక్షల రూపాయలు మీకు ఫ్రీగా రావడం జరుగుతుంది. అలా ఎన్నిసార్లు అయినా సరే మళ్ళీ మీకు ఈ ఆటోమేటిక్ రీస్టోరేషన్ నుంచి మీకు అదే ఇయర్లో క్లెయిమ్ పే చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఫ్రీజ్ యువర్ ఏజ్. అంటే ఇది ఎలా పనిచేస్తుందంటే ఉదాహరణకి మీకు ఈరోజు 30 మీ ఏజ్, ఈరోజు మీరు పాలసీ తీసుకున్నారనుకోండి, మీకు క్లెయిమ్ వచ్చేంత వరకు కూడా అదే ప్రీమియం ఉంటుంది. మీరు 30లో పే చేసిన ప్రీమియమే మీకు క్లెయిమ్ వచ్చేంత వరకు కూడా అదే ఉంటుంది. బట్ ఇక్కడ కండిషన్ వచ్చేసి ఏజ్ 50 లోపలనే ఉండాలి. 50 తర్వాత అయితే ఈ ఫ్రీజ్ యువర్ ఏజ్ అనేది పనిచేయదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ప్రీమియం వేవర్. అంటే ఇది ఎలా పనిచేస్తుందంటే మీకు ఎప్పుడైనా క్రిటికల్ ఇల్నెస్ అనేది వచ్చింది అనుకోండి, ఒక లీస్ట్ ఉంటుంది క్రిటికల్ ఇల్నెస్కి. ఆ క్రిటికల్ ఇల్నెస్ వచ్చి మీకు ట్రీట్మెంట్ చేయించుకున్నారు, అలాగే లేకుంటే యాక్సిడెంట్ డెత్ అయ్యింది అనుకోండి, అప్పుడు నెక్స్ట్ ఇయర్ ప్రీమియం అనేది మీరు పే చేయాల్సిన అవసరం ఉండదు. దాన్నే ప్రీమియం వేవర్ అంటారు. ఒక 1 yearకి మీరు పే చేయాల్సిన అవసరం ఉండదు. సో అన్ని వేరియంట్లో ఇది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి క్యుములేటివ్ బోనస్. ఇది ఎలా పనిచేస్తుందంటే మీరు పాలసీ తీసుకున్నారు, రెన్యువల్ అయింది, మీకు ఎలాంటి క్లెయిమ్ రాలేదనుకోండి, అప్పుడు కంపెనీ మీకు ఒక 50% బోనస్ ఇస్తుంది. అంటే మీరు తీసుకున్న 10 లక్షలకి ఇంకొక 5 లక్షలు యాడ్ చేయడం జరుగుతుంది. ఇలా ఎప్పటిదాకా ఇస్తారంటే మ్యాక్సిమం 100% అయ్యేంత వరకు, అంటే ఇంకొక 10 లక్షలు అయ్యేంత వరకు మీకు పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి డెంటల్ చెకప్. సో ఇది మీరు 2 years అండ్ 3 years పాలసీ తీసుకుంటేనే మీకు ఇది ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని వేరియంట్లో ఇది కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి స్టార్ వెల్నెస్ ప్రోగ్రామ్. సో ఇది ఎలా పనిచేస్తుందంటే స్టార్ వాళ్ళది ఒక యాప్ ఉంటుంది. సో ఆ యాప్ ద్వారా మీరు ఈ వెల్నెస్ ప్రోగ్రాంలో పాల్గొనవచ్చు. అంటే వాకింగ్ చేయడం కానివ్వండి, లేకుంటే జిమ్ కానివ్వండి, యోగా కానివ్వండి, ఇలా చేయడం వల్ల మీకు పాయింట్స్ రావడం జరుగుతుంది. అది మీరు రెన్యువల్లో డిస్కౌంట్ రూపంలో పొందొచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి టెలికన్సల్టేషన్. అంటే స్టార్ వాళ్ళది మీరు ఆన్లైన్ ద్వారా ఫోన్ ద్వారా మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. ఎన్ని టైమ్స్ అయినా సరే అన్లిమిటెడ్గా మీరు మాట్లాడే అవకాశం ఉంటుంది. మనకి ఈ డొమెస్టిక్ సెకండ్ మెడికల్ ఒపీనియన్, మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ని అన్నిటినీ కూడా స్టార్ వాళ్ళకి మీరు మెయిల్ ద్వారా పంపించిన తర్వాత ఎక్స్పర్ట్ డాక్టర్తోని మీరు సెకండ్ మెడికల్ ఒపీనియన్ తీసుకునే అవకాశం కూడా ఉంది అన్ని వేరియంట్లో కూడా. ఇంకా కొన్ని అడిషనల్గా కవర్ చేశారు ఈ పాలసీలో, అదేంటిది అనేది చూద్దాం ఇప్పుడు. లిమిట్లెస్ లాయల్టీ బోనస్. అంటే మీరు 10 లక్షల రూపాయలు తీసుకున్నారు, మీకు క్లెయిమ్ వచ్చినా క్లెయిమ్ రాకున్నా ఎవ్రీ ఇయర్ మీకు లాయల్టీ బోనస్ ఇవ్వడం జరుగుతుంది 100%. అంటే 10 లక్షలకి ఇంకొక 10 లక్షలు. సో నో క్యాపింగ్, మీకు ఎవ్రీ ఇయర్ యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో అన్ని వేరియంట్లో ఇది అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి సమ్ ఇన్ష్యూర్డ్ మల్టిప్లయర్. ఇది ఎలా పనిచేస్తుందంటే ఉదాహరణకి ఇది 3 years పాలసీ తీసుకోవాలి మీరు. ఈ 3 years కలిపి ఒకేసారి మీరు క్లెయిమ్ని పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 3 months తర్వాత మీకు క్లెయిమ్ వచ్చింది అనుకోండి, 3 years అమౌంట్ అనేది మీరు ఒకేసారి క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఎసెన్షియల్లో వచ్చేసి 7.5 lakhs తీసుకొని ఉంటేనే మీకు ఇందులో ఇది వర్తిస్తుంది. మిగతా దాంట్లో నార్మల్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ప్రీమియం రిటర్న్. ఇది ఎలా పనిచేస్తుందంటే మీరు పాలసీ తీసుకున్నారు, ఒక 5 years పూర్తయింది, ఎలాంటి క్లెయిమ్ రాలేదనుకోండి, అప్పుడు ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీరు ఏదైతే ఫస్ట్ ఇయర్లో ప్రీమియం పే చేసి ఉంటారు కదా, ఆ ప్రీమియం మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది జిఎస్టీ అమౌంట్ని కట్ చేసుకొని. అండ్ ఇది సెక్యూర్లో నాట్ అవైలబుల్, ఈ మిగతా 2 వేరియంట్లో అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి హెల్త్ బూస్టర్. ఇది ఎలా పనిచేస్తుందంటే మీరు ఒక పాలసీ తీసుకున్నారు, 7 years పూర్తయింది, ఎలాంటి క్లెయిమ్ రాలేదనుకోండి, అప్పుడు ఇంకొక 100% మీ పాలసీలో యాడ్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఒక 10 లక్షల రూపాయలు తీసుకున్నారనుకోండి, 7 years తర్వాత ఎలాంటి క్లెయిమ్ రాకపోతే ఇంకొక 10 lakhs రూపీస్ యాడ్ చేయడం జరుగుతుంది. అన్ని వేరియంట్లో ఇది అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి గ్రేస్ పీరియడ్. సో ఈ గ్రేస్ పీరియడ్ అంటే ఏంటిదంటే ఉదాహరణకి ఈరోజు మీరు పాలసీ తీసుకున్నారు, 1 year తర్వాత మీకు ప్రీమియం పే చేయాల్సిన అవకాశం వచ్చింది.
అప్పుడు మీరు పే చేయలేరు, గ్రేస్ పీరియడ్లోకి వెళ్ళిపోతుంది. గ్రేస్ పీరియడ్లో మీకు హెల్త్ ఇన్సూరెన్స్లో కవరేజ్ అనేది ఇవ్వరు. బట్ ఇక్కడ కంపెనీ ఏం చెప్తుందంటే గ్రేస్ పీరియడ్లో కూడా మేము కవరేజ్ ఇస్తామని చెప్తుంది. సో ఇది మంచి పాయింట్. సో ఇది కూడా అన్ని వేరియంట్లో అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి డ్యూరబుల్ మెడికల్ ఎక్విప్మెంట్ కవర్. సో ఇది పర్ ఇయర్కి 1 lakh రూపీస్ కవర్ చేయడం జరిగింది అన్ని వేరియంట్లో. సో సిపిఏపి మెషిన్ కానివ్వండి, వెంటిలేటర్ కానివ్వండి, వీల్ చైర్ కానివ్వండి, ఇక్కడ మీరు లిస్ట్ చూడొచ్చు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి నర్సింగ్ అట్ హోమ్. సో ఇది కూడా పాలసీలో మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మనకి ఎసెన్షియల్లో అవైలబిలిటీ ఉంది అండ్ ప్రిఫర్డ్లో మీరు ఆప్షనల్గా తీసుకోవాలి. సెక్యూర్లో కూడా మీకు అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఈ కనెక్ట్ ఫిట్నెస్ ప్లస్ గ్లోబల్ సెకండ్ ఒపీనియన్. మీరు ఇది తీసుకోవాలి, సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి గ్లోబల్గా అవుట్ ఆఫ్ కంట్రీలో అంటే ఇది మీరు తీసుకోవచ్చు, పాలసీలో అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి కన్జ్యూమబుల్ కవర్. సో ఇది మీకు ఎసెన్షియల్లో అండ్ ప్రిఫర్లో ఆప్షనల్గా తీసుకోవాలి, ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. సెక్యూర్లో అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ప్రివెంట్ హెల్త్ చెకప్. సో మీకు ఇది ఎసెన్షియల్లో అండ్ ప్రిఫర్లో మీరు ఆప్షనల్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎక్స్ట్రాగా పే చేసి. అండ్ సెక్యూర్లో అవైలబిలిటీ ఉంది. ఆప్షనల్ కవర్స్ గురించి మనం మాట్లాడదాం ఇప్పుడు. ఆప్షనల్ కవర్స్ వచ్చేసి మీరు ఎక్స్ట్రాగా పే చేసి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి లిమిట్లెస్ కేర్. సో ఈ లిమిట్లెస్ కేర్ అంటే ఏంటిది అంటే, ఉదాహరణకి మీ పాలసీ ఒక 20 లక్షలు, ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒక 4 crores లేదా 5 crores క్లెయిమ్ వచ్చింది అనుకోండి. ఒకవేళ మీ దగ్గర ఈ లిమిట్లెస్ కేర్ ఉంటే ఇది యూజ్ చేసి మీరు ఆ అమౌంట్ని పే చేయొచ్చు అనమాట. సో ఇది లైఫ్లో ఒకేసారి యూజ్ అవుతుంది. బట్ ఇక్కడ ఎసెన్షియల్లో ఇది అవైలబిలిటీ లేదు, బట్ ప్రిఫర్డ్ సెక్యూర్లో అవైలబిలిటీ ఉంది. బట్ 10 lakhs పాలసీ తీసుకుంటేనే అది అవైలబిలిటీ మీకు ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి స్టే ఫిట్. జిమ్ సెషన్స్కి మీరు అటెండ్ కావచ్చు. సో అన్నిట్లో అవైలబిలిటీ ఉంది, తీసుకోవాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మమతా ఉమెన్స్ వెల్నెస్. సో దీని గురించి డీటెయిల్గా నేను వీడియో చేస్తాను. సో ఇది కూడా మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి పరం సేవ సీనియర్ సిటిజన్ది. ఇది కూడా నేను సపరేట్గా వీడియో చేసి మీకు డీటెయిల్గా అర్థం చేపిస్తాను ఇది ఏంటిది అనేది. సో ఇది కూడా మీరు తీసుకోవాలనుకుంటే ఆప్షనల్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి కన్సల్టేషన్. హాస్పిటల్కి వెళ్ళి మీరు ఒకవేళ చూపించుకోవాలనుకుంటే ఇది తీసుకోవచ్చు. మీరు ఇండివిజువల్గా మీరు తీసుకుంటే 4 times మీరు వెళ్ళొచ్చు, అలాగే ఫ్లోటర్ రూపంలో అయితే 8 times మీరు వెళ్ళొచ్చు. సో అప్ టు ది మీ చాయిస్, ఇది తీసుకోవాలా వద్దా అనేది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి వాల్యూ నెట్వర్క్ డిస్కౌంట్. స్టార్ వాళ్ళే కొన్ని వాల్యూ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఒక 15% వరకు డిస్కౌంట్ రావడం జరుగుతుంది. బట్ నేనేం చెప్తున్నానంటే దీన్ని టచ్ కూడా చేయకండి అండ్ మీరు దీన్ని తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి వాలంటరీ డిడక్టబుల్. సో ఇది వచ్చేసి మనకి ఎసెన్షియల్లో మీరు 1 lakh రూపీస్ వరకు పెట్టుకోవచ్చు డిడక్టబుల్గా. దీనివల్ల మీకు ప్రీమియం అనేది కొంచెం తక్కువ అవుతుంది. అలాగే మీకు ప్రిఫర్డ్లో అండ్ సెక్యూర్లో అయితే 5 lakhs వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు. దీనివల్ల మీకు చాలా డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి లాంగ్ టర్మ్ డిడక్టబుల్. అంటే మీరు 3 years పాలసీ తీసుకున్నారనుకోండి, అప్పుడు కూడా ఇది యూజ్ అవుతుంది. సేమ్ ఇక్కడ ఎసెన్షియల్లో వచ్చేసి 1 lakh వరకు ఉంది అండ్ ప్రిఫర్డ్ సెక్యూర్లో వచ్చేసి మీకు 5 lakhs వరకు మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి వాలంటరీ కో పేమెంట్. ఒకవేళ మీరు కో పేమెంట్ పెట్టుకోవాలనుకుంటే చాయిస్ ఉంది. ఇక్కడ మీరు ఎసెన్షియల్ అండ్ ప్రిఫర్డ్ సెక్యూర్లో కూడా అవైలబిలిటీ ఉంది. 10% నుంచి 20% వరకు మీరు ఈ వాలంటరీ కో పేమెంట్ పెట్టుకోవచ్చు. అంటే ఉదాహరణకి ఒక 1 lakh రూపీ బిల్ వచ్చింది అనుకోండి, మీకు మీరు 10% పే చేస్తా అంటే మీకు ప్రీమియంలో డిస్కౌంట్ రావడం జరుగుతుంది. బట్ నేను మీకు సజెషన్ చేస్తున్నా ఏంటిది అంటే ఇవన్నీ మీరు పెట్టుకోకండి. ఎందుకంటే మనకి క్లెయిమ్ వచ్చినప్పుడు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటివి, ఈ కో పేమెంట్లు ఇలాంటివి యూజ్ చేయడం వల్ల. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి క్విక్ షీల్డ్. క్విక్ షీల్డ్ అంటే ఏంటిదంటే మీకు డయాబెటిక్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, ఆస్తమా కానివ్వండి, ఇక్కడ నేను లిస్ట్ చూపిస్తున్నాను మీరు చూడొచ్చు. ఒకవేళ వీటిని మీరు 31 days తర్వాత కవర్ చేసుకోవాలనుకుంటే మీరు కవర్ చేసుకోవచ్చు. అన్నిట్లో అవైలబిలిటీ ఉంది, ఆప్షనల్గా తీసుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఫ్యూచర్ షీల్డ్. ఇది ఎలా పనిచేస్తుందంటే మీరు సింగిల్గా ఉన్నప్పుడు పాలసీ తీసుకున్నారు, అన్ని వెయిటింగ్ పీరియడ్స్ని మీరు కంప్లీట్ చేశారు. ఫ్యూచర్లో మీకు మ్యారేజ్ అయిన తర్వాత
మీ వైఫ్కి వెయిటింగ్ పీరియడ్స్ అనేది అవసరం ఉండదు. తను నార్మల్గానే పాలసీలో కవరేజ్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి రూమ్ రెంట్ మోడిఫికేషన్. సో ఇది వచ్చేసి మనకి ఎసెన్షియల్లో అవైలబిలిటీ లేదు, ప్రిఫర్డ్ అండ్ సెక్యూర్లో అవైలబిలిటీ ఉంది. ఎలా పనిచేస్తుందంటే మీకు ఎనీ రూమ్ ఉంది కదా, దాన్ని మీరు తక్కువ కూడా చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మీకు ప్రీమియం పే చేసేటప్పుడు మీకు ఎక్స్ట్రాగా డిస్కౌంట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి మెటర్నిటీ ఎక్స్పెన్సెస్ 50,000 నుంచి 1,00,000 రూపీస్ వరకు ఇవ్వడం జరుగుతుంది. బట్ వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి మనకి 2 years ఉంటుంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, చాయిస్ ఈజ్ యువర్స్. సో మీకు అన్ని వేరియంట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ ఇంకొక కండిషన్ ఉంది, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అబోవ్ 60 years ఎవరైతే ఉంటారో వారికి ప్రీమియం రిటర్న్ కానివ్వండి, లిమిట్లెస్ లాయల్టీ బోనస్ కానివ్వండి, సమ్ ఇన్షూర్డ్ మల్టీప్లయర్ కానివ్వండి, ఇది నాట్ అప్లికేబుల్, వారికి ఇది యూజ్ కాదు. ఇప్పుడు మనము ప్రీమియం క్యాల్కులేషన్ చేద్దాం, మీకు ఒక ఐడియా వస్తుంది. సో నేను ఒక ఫ్యామిలీని తీసుకున్నాను, 2 అడల్ట్ 2 చిల్డ్రన్స్, 10 lakhs పాలసీ. సో ఏజ్ వచ్చేసి 35 and 32, చిల్డ్రన్స్ ఏజ్ వచ్చేసి 7 and 5. సో ఇక్కడ మీకు ప్రిఫర్డ్ వచ్చేసి 25,652 రూపీస్ వస్తుంది. అలాగే సెక్యూర్ వచ్చేసి మనకి 26,026 రూపీస్ వస్తుంది. ఇక్కడ మీకు ఎసెన్షియల్లో వచ్చేసి మీకు ఇక్కడ కొన్ని ఎక్స్క్లూజన్స్ సిటీస్ ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. హర్యానా కానివ్వండి, ఇండోర్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, కేరళ కానివ్వండి. సో ఇక్కడ వాళ్ళు తీసుకోవాలనుకుంటే ఈ ప్రిఫర్డ్ లేదా సెక్యూర్ని తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది ఈ వేరియంట్లకు సంబంధించిన వీడియో. సో ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ రూపంలో అడగండి, నేను క్లారిఫికేషన్ ఇస్తాను.